everyone, welcome to my channel and UPSC Warrior. Starting to నా ఛానల్ గానే అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో బాగున్నారనే అనుకుంటున్నా, చాలా డేస్ అయింది కదా. సో ఈ రోజు వీడియో ఏంటంటే, సో అలా మర్చిపోవద్దు, మీరు చదివింది మీకు పర్ఫెక్ట్ గా గుర్తుండాలి, మీకు ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుండాలి టిప్స్ చెప్దాం అనుకుంటున్నా. సో దానికోసం ఫస్ట్ నా ఛానల్ కొత్త చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లాస్ట్ వరకు చూడండి, డోంట్ స్కిప్ ఇట్. సో ఫస్ట్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బాహుబలి మూవీ మనకి వచ్చింది, అది చూసాక ఇప్పటికి 2024 ఇప్పటికే కాదు, 2025, 2026, 2027 ఎప్పుడు అడిగినా మనకి ఆ స్టోరీ అడిగితే మనం ఆన్సర్ చెప్తాం. ఏదైనా మూవీ గురించి, సీరియల్స్ గురించి, షోస్ గురించి అడిగినా మనం ఈజీగా ఆన్సర్ చేస్తాం. అది ఒకటేసారి చూస్తాం, బట్ చాలా ఎప్పుడు అడిగినా మనం మర్చిపోకుండా ఆన్సర్ చేస్తాం, గుర్తుంటుంది మెమరీలో. ఎందుకు? బట్ సేమ్ థింగ్ మీరు ఒక వన్ ఇయర్ అకాడమిక్ ఒక ఆన్సర్ చదువుతున్నారు, కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ చదువుతున్నారు, అది మీరు ఒకసారి చదివినంత వరకు ఉంది, మర్చిపోయారు. మళ్ళీ నెక్స్ట్ టైం చదివిన 2 రోజులు ఉంది, మర్చిపోయారు. మళ్ళీ 3 రోజులు. ఎందుకు? బ్రెయిన్ ఒకటే, నీది అది గుర్తుంచుకున్నప్పుడు ఇది ఎందుకు గుర్తుంచుకోరు మీరు? ఎందుకు? ఏంటంటే మనకి మూవీస్ కానీ షోస్ కానీ చూసేప్పుడు మనకు అక్కడ ఎలా రిప్రజెంట్ అవుతుంది, ఇమేజెస్తో, క్యారెక్టర్స్తో, రోల్స్తో, డిఫరెంట్ కలర్స్ అండ్ ట్రీస్ అలాంటివి కొన్ని రిప్రజెంట్ చేస్తారు కాబట్టి సో మనం ఈజీగా కనెక్ట్ అయిపోయి మన బ్రెయిన్ అనేది ఈజీగా క్యాచ్ చేస్తుంది అనమాట. అంటే కొన్ని క్యారెక్టర్స్, ఇమేజెస్ అలా చూస్తే మన బ్రెయిన్ అనేది ఈజీగా మెమరైజ్ చేసుకుంటుంది. సో మనం ఎప్పుడు అడిగినా మనము ఏదైనా మూవీస్ గురించి అడిగితే ఇమ్మీడియట్గా చెప్పేస్తాం. సేమ్ అదే మనం ఇక్కడ యూజ్ చేయాలి స్టడీస్లో కూడా. మనం క్వశ్చన్ ఆన్సర్స్ చదివేటప్పుడు, నాట్ ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్స్, ఇఫ్ యూ రీడ్ ది థియరీ లెసన్స్ కానీ ఏదైనా చదివేస్తూ ఉంటారు, బట్టి కొట్టి చదువుతారు, గుర్తుండదు, మర్చిపోతారు. ఏదో థియరీ అంతా చదివేస్తారు కానీ నో యూస్, మర్చిపోతారు. ఎందుకంటే మన బ్రెయిన్ అంత హెవీ తీసుకోలేదు. సో దాన్ని మనం షార్ట్ కీ నోట్స్ చేసుకోవాలి. సో నేను 10th క్లాస్ నా పర్సనల్ సజెషన్ అనమాట. సో నేను ఏం చేస్తుండే, నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటా అనేది దాని గురించి చెప్తున్నాను అనమాట. సో చాలా మంది నువ్వు 12th ఏ గ్రూప్ తీసుకున్నావు అనేసి చాలా మంది అడుగుతున్నారు. సో నేను ఎంపీసీ స్టూడెంట్. సో నేను మార్నింగ్ లేసి అయితే ఫిజిక్స్ చేస్తున్నాను అనమాట. ఎందుకు ఎంపీసీ తీసుకున్నారు, యూపీఎస్సీకి సీసీఓ ఎంఈసీఓ తీసుకోవచ్చు కదా అని చాలా మందికి కూడా డౌట్ రావచ్చు. నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం అనమాట. సో మనకి అందుకనేసి నేను తీసుకున్నా. సో నేను నెక్స్ట్ ఏం చేస్తాను కూడా చాలా మంది కామెంట్ చేశారు. సో దానికి ఆన్సర్ వచ్చేసి నేను నెక్స్ట్ BA చేస్తా. సో ఇట్స్ ఆల్ క్లియర్. అండ్ కమింగ్ టు ది వీడియో, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఎలా గుర్తుపెట్టుకుంటుండే అంటే చాలా మంది ఏం చేస్తారంటే మొత్తం చదివేస్తారు, చదివిందంతా మన బ్రెయిన్ తీసుకోదు. మనము మన బ్రెయిన్కి బర్డన్ తక్కువ అవ్వడానికి చూడాలి, స్పేస్ ఎక్కువ ఫిల్ చేయొద్దు. సో దానికోసం మీరు ఎప్పుడైనా ఏదైనా చదివినప్పుడు నేను ఫస్ట్ ఏం చేసేదాన్ని అంటే, ఫస్ట్ రీడింగ్ ఏదో స్టోరీ చదివేసేదాన్ని. నేను ఏదైనా చదివేటప్పుడు ఫస్ట్ రీడింగ్లో ఓవరాల్గా ఇట్లా చదివేసేదాన్ని. ఏదైనా నాకు సెకండ్ రీడ్ మళ్ళీ ఒకసారి చదువుకునేటప్పుడు కొన్ని మనకి ఏదైనా టెక్నికల్ వర్డ్స్, అలా కొన్ని హార్డ్ వర్డ్స్ ఉంటాయి కదా, సో అండర్లైన్ చేసేసుకుంటుండే. డిక్షనరీ ఆర్ మొబైల్ కానీ సో దేంట్లో నుంచి అన్న తీసేసి దానికి మీనింగ్ రాసేసుకుంటుండే పెన్సిల్లో. అండ్ దాని తర్వాత థర్డ్ టైం చదువుతా కదా, సో అప్పుడు ఏం చేసేదాన్ని అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఎలా నోట్స్ ప్రిపేర్ చేసి, ఇఫ్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెసన్ చదువుతున్నాను అనుకో, ఫస్ట్ డయాగ్రామ్స్ ఎక్కువ నేను చూసేదాన్ని అనమాట. గ్రాఫ్స్, డయాగ్రామ్స్, వాటి నుంచి మన బ్రెయిన్ అనేది ఒక కలర్స్ అండ్ ఇమేజెస్తో అలా అయితే ఈజీగా క్యాచ్ చేస్తుంది మన బ్రెయిన్. సో మనం ఎంత థియరీ చదివినా అది చదివింది గాల్లో వెళ్ళిపోతుంది అంతే. నేను 9th 10thలో ఉన్నప్పుడు కొన్ని ల్యాబ్ యాక్టివిటీస్ ఇలా ఉంటాయి కదా, సో వాటికి కూడా ఫస్ట్ ఏం చేస్తుండే అంటే మా ఫ్రెండ్స్ అందరు ఏం చేస్తుండే, ఆ ప్రొడ్యూసర్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, రిజల్ట్స్ అన్ని చదివేసేవారు, డయాగ్రామ్ మర్చిపోయేవారు. నేనేం చేసేదాన్ని అంటే ఓన్లీ డయాగ్రామ్ నేర్చుకునేదాన్ని. ఒక్కసారి డయాగ్రామ్ అంతా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాక మళ్ళీ ఒకసారి జస్ట్ ఏ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, టెక్నికల్ వర్డ్స్ ఒకసారి చెక్ చేసుకొని పక్కన పెట్టేసేదాన్ని. ఆ డయాగ్రామ్ లేబుల్ చేస్తే మెటీరియల్స్ రిక్వైర్డ్ వచ్చేస్తాయి. ఆ డయాగ్రామ్ చూస్తే ఫస్ట్ ఏది ఫిక్స్ చేసి ఏది ఏమేసి ఏ సొల్యూషన్ వాడుతున్నారో మనకి డయాగ్రామ్లో ఈజీగా లేబుల్ చేసి ఉంటాం, పిక్చర్ ఉంటుంది. సో ఏమంటే క్వశ్చన్ రిపీట్ చేస్తుండే, మెటీరియల్ రిక్వైర్స్ వచ్చేసి డయాగ్రామ్కి లేబుల్ ఏం చేసాను అదే రాస్తుండే. ప్రొసీజర్ ఏంటంటే ట్యూబ్ ఉందనుకో, ఫస్ట్ ట్యూబ్ పెట్టేసేయాలి, దాని తర్వాత సొల్యూషన్ వేసేసేయాలి, దాని తర్వాత అది ప్రొసీజర్ రాసేదాన్ని. ఎందుకంటే ఇమేజ్ని చూసి అబ్జర్వేషన్ ఏంటి మనకి ఈజీగా డయాగ్రామ్లో ఉంటుంది. ఇన్ కేస్ లీఫ్ అనుకో బ్లూయిష్ కలర్లో చేంజ్ అయింది అనేసి, సో అబ్జర్వేషన్ రాసేదాన్ని అండ్ దాని తర్వాత రిజల్ట్స్ రాసేదాన్ని అంతే. ఇంటర్మీడియట్ కాలేజ్లో కానీ నేను ఓన్లీ డయాగ్రామ్స్, గ్రాఫ్స్ ఇవే చూస్తా ఫస్ట్. దాని తర్వాత నోట్స్ ప్రిపేర్ చేస్తా. నోట్స్ ఎలా ప్రిపేర్ చేస్తా అంటే నేనైతే 3 స్టెప్స్ అయితే యూజ్ చేసేది. ఒకటి వచ్చేసి ఫ్లో చార్ట్, ఇంకొకటి వచ్చేసి డిఫరెన్షియేట్, ఇంకొకటి వచ్చేసి చార్ట్. ఒక చార్ట్ డ్రా చేసుకుంటుండే, హిమాలయాస్ది కలర్ పెయింట్ చేసుకుంటుండే. మెయిన్ అదే కదా. సో ఆ టాపిక్ని కలర్తో వేసేసుకొని ఫస్ట్ హిమాలయాస్లో మనకి 3 పార్ట్స్గా డివైడ్ ఉంటుంది. హైయర్ హిమాలయస్, మిడిల్ హిమాలయస్, లోయర్ హిమాలయస్. సో అది ఆరోస్ పెట్టేసుకొని 3 రాసుకునేదాన్ని.
డిఫరెంట్గా రాసుకునేదాన్ని. అండ్ దాని తర్వాత ఫస్ట్ హయ్యర్ హిమాలయస్ గురించి అది మొత్తం చాప్టర్ మొత్తం లైక్ హిమాలయస్ అనేది ఒక దగ్గర 4 పేపర్స్ ఉంటుండే. సో నేనేం చేసేదంటే అదంతా కలిసి ఒక 1 పేజ్లో వచ్చేటట్టు చేసేదాన్ని అనమాట. జస్ట్ కీవర్డ్స్ డ్రా చేసుకుంటుండే. హయ్యర్ హిమాలయస్ దగ్గర ఇట్లా ఆరో మార్క్ తీసుకొని ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ దానికి ఇంకొక నేమ్ ఏంది అని రాసేస్తుండే. ఎంత ఏరియా అది కవర్ చేస్తుంది అని రాసేది మెయిన్ పాయింట్. అక్కడ ఏ రివర్స్ ఫ్లో అవుతుంది రాసేదాన్ని. దాంట్లో ఫేమస్ ఏంటి, మెయిన్గా ఏంటి అనేసి ఒక పాయింట్ రాసేది. సో సిమిలర్ ఇలా చేసేదాన్ని అనమాట. క్వశ్చన్లు చదివేసి ఏం గుర్తుండవు. సో అందుకే నేను ఇట్లా చార్ట్ డ్రా చేసుకునేది. బయాలజీ ఏదైనా దాని గురించి చదివాను, ఫ్లో చార్ట్స్ చేసుకునేదాన్ని, ఎక్కువ డిఫరెన్షియేట్ చేసుకునేదాన్ని, డయాగ్రామ్స్ చేసుకునేదాన్ని మెమరైజ్ చేసుకోవడానికి, అండ్ ఏమంటే ఫ్లో చార్ట్ చేసుకునేదాన్ని. సో అలా మనం చదవాలి. సో జియోగ్రఫీ ఎలా గుర్తుపెట్టుకునేదాన్ని అంటే నేను తీసుకొని ఇప్పుడు వరల్డ్ వార్ అనుకో, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అప్పుడు నేను ఎలా గుర్తుపెట్టుకునేదాన్ని తెలుసు. ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అయిందంటే ఎన్ని ఇయర్స్ వార్ జరిగింది. సో ఆ ఇయర్స్ నేను గుర్తుపెట్టుకునేదాన్ని. సో ఆటోమేటిక్గా ఫ్రంట్ నెంబర్ అండ్ ఎండ్ నెంబర్ అని నాకు గుర్తుండేది. సో అలా నేను మెమరైజ్ చేసుకునేదాన్ని. గుర్తుపెట్టుకోవడానికి నేను డయాగ్రామ్స్ కానీ, చార్ట్స్ కానీ, ఫ్లో చార్ట్స్ కానీ, డిఫరెన్షియేట్స్ కానీ ఇలానే చేసేదాన్ని. నువ్వు కానీ ఇలానే చేస్తే డెఫినెట్గా నువ్వు యూపీఎస్సీ క్రాక్ అవుతావు. యూపీఎస్సీ కాదు, ఏ ఎగ్జామ్ అయినా మీరు క్రాక్ అవుతారు. నేనైతే ఇట్లానే చదివేదాన్ని. సో ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా, ఫిజిక్స్ కూడా మీరు చూడవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్లో నేను మార్నింగ్ లేసి అయితే ఫిజిక్స్ చదువుతున్నాను అనమాట. ఫిజిక్స్ నాకు ఐస్ మూసుకోగానే ఏదైనా టాపిక్ నేను చదివింది కళ్ళు మూసుకోగానే నేను డ్రా చేసుకున్న చార్ట్స్ కానీ ఫ్లో చార్ట్స్ కానీ ఇమ్మీడియట్గా గుర్తుంటుండే నాకు. నేను అలా చేస్తాను. ఎగ్జామ్ హాల్ టాపిక్స్కి డయాగ్రామ్స్ లేకపోయినా నేను ఎగ్జామ్ హాల్ పోగానే నాకు నేను డ్రా చేసుకునే, నేను బిల్డ్ చేసుకున్న మ్యాప్ అనేది నాకు క్లోజ్ చేయగానే ఐస్ నాకు ముంగట రిప్రజెంట్ అవుతుంది. అప్పుడు ఆ కళ్ళు మూసుకొని అవన్నీ మళ్ళీ రికలెక్ట్ చేసుకొని దాన్ని ఎగ్జామ్ రాస్తాం. సో ఇదే. సో మీరు స్కూల్ స్టూడెంట్స్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఏ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఫీల్డ్కి, ఏ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఫీల్డ్కి చదువుతున్నా కానీ ఈ టిప్స్ మీకు యూస్ఫుల్ అయితే పక్కా చెప్తున్నా, మీరు పక్కా క్రాక్ చేయగలుగుతారు. ఇలా కానీ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా, ఇలా కానీ మీరు చదివితే డెఫినెట్గా 100% మీరైతే మర్చిపోరు. డెఫినెట్గా రిమెంబర్ చేసుకుంటారు. మీరు అస్సలు చదివింది మర్చిపోరు. సో ఇదనమాట. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. సో యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు తెలిసి నేను డెఫినెట్గా రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.